శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మీరు చదివే మంత్రం, వ్యాకరణం చదువుకున్నాం, పుస్తకాలు చదువుకున్నాం, జపాలు చేసాం. 108 ప్రదక్షిణలు అంటే 108 ప్రదక్షిణలు మా అన్నయ్య గారితో సైతంగా శివాలయంలో చేసాం. కాలినడకని ఎన్ని యాత్రలు చేసాం మీరు చెబితే ఆశ్చర్యపోతారు. 128 పర్యాయములు 40 కిలోమీటర్ల చొప్పున గొళ్ళకు నడిచి వెళ్ళాం. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా అహోబలం కొండెక్కాం. నాతో పాటు కుర్రాళ్ళు నడవలేకపోతున్నారు. కారణం ఏంటంటే నాకు భక్తి ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నంత మొండి నమ్మకంతో వెడతాను. నేను నిద్రపోతున్నా జపం చేస్తూనే ఉంటాను. ఇది నా కోసం చెప్పట్ల కర్మ, ఆత్మస్థుతి అనుకున్నా మీరు నాకు వచ్చే నష్టం లేదు. కానీ భగవంతుడు అలా నిష్ఠతో కొలవండి అని చెబుతున్నాను. మీ హృదయంలో ఉండాలి. మీరు ఆరాధించే భగవంతుడు ఎప్పుడు మీలో ఉండాలి. కాబట్టి తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, కదులుతున్నా, మెదులుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో మంత్రానుష్ఠానం చేస్తూ మన మనస్సుని పూర్తిగా భగవంతుడి మీద లగ్నం చేసి ఆయన కథలే లోకం, ఆయన చరిత్రలే నా ప్రాణం అనుకుంటే అటువంటి వాడిని రక్షించడానికి నడిచి నడిచి వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. నీకు అడిగినవన్నీ ఇస్తాడు. ఒక్కొక్కడికి ఏడాది పట్టచ్చు, ఒక్కొక్కడికి 5 ఏళ్ళు పట్టచ్చు, కానీ ఫలితం వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, విసుక్కోకూడదు, కసుక్కోకూడదు. విసుక్కోవడానికి ఆయన ఏమన్నా నీ ఇంట్లో పని మనిషా? ఓ 2 రోజులు మంత్రం చేసి కుదరలేదు అని వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి నాకు వ్యాపారంలో పెట్టుబడిపోయిందండి, లేకపోతే నాకండి ఏదో కేసు వచ్చిందండి, నా మీద వాళ్ళు ఎవరో కేసు పెట్టారండి, గొడవలు చేస్తున్నారండి అంటే ఎందుకు పెడతారు? ఒక్కనాడైనా నువ్వు భక్తితో సమస్తము అర్పణ చేసి జపం చేసావా? ఒకసారి నీ గుండెల మీద చేసుకు చెప్పు. నీకు డబ్బు మీద వాటి మీద ఉన్న పెచ్చ దీని మీద లేదు. అలాగే కొంతమంది చాలామంది అనమాట, 2 రోజులు సంగీతం నేర్చుకోవడం, 3వ రోజు కచేరీ మొదలెట్టడం. నాకు పేరు రాలేదంటే ఎలా వస్తుందండి? నువ్వు దానిలో ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగో, ఘంటసాల లాంటి మహానుభావుల్లాగో, పి సుశీల్లాగో నిష్ఠతో నేర్చుకుని దృష్టి పెట్టి నేర్చుకుంటే అప్పుడు దాంట్లో విజయం పొందుతావు. చౌచౌగా 2 ముక్కలు నేర్చుకుంటే ఇక్కడ అక్కడ ఉభయభ్రష్టత్వం పొందుతావు. ఈ లోకం ఉండదు, పరలోకం ఉండదు. ఇక చదివితే ఎలా ఉండాలంటే దాని అంతం చూసేయాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా చివరికి పరాకాష్ఠకి వెళ్ళిపోవాలి. హిమాలయాలకు వెడితే పోతే పోతాం అనుకుని వెళ్ళి ముసలావాడు గుర్తు వచ్చిందని వెనక్కి రాకూడదు, వెళ్ళిపోవటమే, లేకపోతే మానేయి. అయితే ఒకటి కనీసం ఆ మార్గంలో కొత్త దూరమైనా పెడితే ఇంకో రకంగా గురువు అనుగ్రహిస్తాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ అదే మిగతా లౌకిక విషయాలలో కుదరదే. అవి తెలుసుకోవాలి. తెలుసుకోకి వాళ్ళ చాలామంది యువత దెబ్బతింటున్నారు. మన యువతరానికి పెద్ద దెబ్బ ఏమిటంటే దేని మీద నిష్ట లేదు, దేన్ని పట్టించుకోరు. ఓ బ్యాంకు టెస్ట్కి వెడితే ఎలా ఉండాలి? ఆ బ్యాంకు ఉద్యోగం వచ్చేదాకా టెస్ట్ రాయాలి, బాగా దాన్నే నేర్చుకోవాలి. గదిలో కూర్చుని వాట్సాప్లు చూసుకుంటూ, బత్తాకాయలు తింటూ, ఆరెంజ్ పళ్ళు తింటూ బ్యాంక్ టెస్ట్ అంటే నీకేమొస్తుందయ్యా? ఓ డ్యాన్స్ నేర్చుకుంటే ఇంక నీకంటే గొప్ప డాన్సర్ లేకుండా ఉండాలి. ఓ రోజు నేర్చుకుని 2వ రోజు మానేసి మళ్ళీ వాట్సాప్లే. అందరికీ వాట్సాప్లు, ఈ దరిద్రం వచ్చి పడిపోయింది అనమాట. టీవీలు, సీరియల్స్, వాట్సాప్లు, లేదా షాపింగు. ఈ షాపింగ్తో క్రాఫింగు, ఏది రాదు చివరికి. ఏ విద్య నేర్చుకున్నా పర్వాలేదు, మీరు ఆఖరికి దొంగతనం నేర్చుకున్నా అందులో మిమ్మల్ని మించిన దొంగ ఉండకూడదు. ఇప్పుడు నేర్చుకోకండి వెళ్ళి మళ్ళీ అలాగన్నామని. అసలు మనం అడుగుపెట్టిన రంగంలో మనమే సూపర్లేటివ్ డిగ్రీలో ఉండాలండి. అలా ఉంటే మీరు బాగుపడతారు. మీరంటే నేనైనా ఎవరైనా సరే బాగుపడాలంటే మనం అడుగుపెట్టిన దాంట్లో దాని అంతం చూసేలా చదువుకోవాలి. అనుష్ఠానం చేసినా, విద్య నేర్చుకున్నా, లేక ఆఖరికి ఏం పిచ్చి పని చేసినా సరే చౌచౌగా కొద్ది కొద్దిగా అందులో అడుగుపెట్టి కొద్ది రోజులకు వదిలేస్తే ఏ విధమైన ఉపయోగము ఉండదు. ఇవి తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇంతకు ఎందుకు చెప్తాను, భూలోకంలో శివుణ్ణి మట్టితో బొమ్మగా తయారు చేసుకుని ఆయన నెత్తి మీద ఒక సామాన్య భక్తుడు, ఒక కుమ్మరి భక్తుడు ఒక పువ్వు పెడితే ఆ పువ్వుని శివుడు స్వీకరించాడంటే అతడు ఎంత భక్తుడు ఆలోచించండి. ఈ మట్టి మా స్వామి, ఈ పువ్వు మా స్వామి అనుకుని అర్పించాడు. అది శివుడి నెత్తి మీదకి వెళ్ళింది. శివుడు ఆ నెత్తి మీద పువ్వు ధరించాక ఆయన మళ్ళీ హారతి ఇచ్చాట. హారతి ఇవ్వగానే ఆహా భక్త, కొండలు చేస్తూ నా మీద ప్రేమతో నాకు హారతి ఇచ్చావా అని వాడి మీద ప్రేమతో ఇలా తల ఊపెట్ట. ఊపగానే పువ్వు డామ్మని పైనుంచి కింద పడింది. కైలాసం నుంచి కిందకి రావడం మొదలెట్టింది. నిజానికి శివుడు తలుచుకుంటే క్షణంలో కింద పడేదే, మెల్లగా రావడం మొదలెట్టింది పువ్వు. ఇది కూడా శివుడి యొక్క ఒక అంతర్నాటకం. ఆ పువ్వు ఇప్పుడు బ్రహ్మగారికి కనపడింది, లేకపోతే ఈ కథ నడవదుగా. మరి ఇప్పుడు ఆ పువ్వును చూచాడు బ్రహ్మ. ఓహో కేతకమా, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అన్నాడు ఆయన. ఆయనకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు. బ్రహ్మగారికి రాని భాష అంటూ ఎలా ఉంటుంది? ఎందుకంటే బ్రహ్మ నుంచే భాషలు పుట్టాయి. అనగా శివుడి నెత్తి మీద ఉన్నానండి నేను, ఆయన తలోపగానే పైనుంచి పడ్డానండి, అలా మెల్లగా జారుతున్నానండి అన్నది. అమ్మ, నా అదృష్టం కొద్దీ దొరికావే కేతకమా మొగలి పువ్వా.
నాకు ఉపకారం చెయ్యాలన్నాడు ఆయన. బ్రహ్మంతటి వాడు సృష్టికర్త నన్ను ఉపకారం చేయమని కోరితే చేయకుండా ఉంటానా? నేను ఏమన్నా భూలోకంలో మనుషులు అంటే చెప్పిన పని మర్చిపోతారు. పైపు వేయమంటే వచ్చే ఏడాది వేస్తారు కొందరు. ఒక్కొక్కళ్ళకి పని చెప్తే 10 ఏళ్ల తర్వాత జరగచ్చు, అసలు మర్చిపోవచ్చు అన్నమాట మనం ఆ పని గురించి. కానీ కొంతమంది అలాగే పాపం చెప్పిన పని ఎలా అయినా చేస్తారట, ఏదో టైంలో చేసి పెడతారట. అందుకని బ్రహ్మంతటి వాడు అడిగితే కాదని ఎలా అంటాను? సరే మీరు చెప్పండి, ఆ పని చేసి పెడతాను అన్నది. నేను విష్ణుమూర్తి పందెం వేసుకున్నాం. శివుడి శిరస్సు నేను చూడాలి, మూలం ఆయన చూడాలి. ఆది ఆయన, అంతం నేను చూసి మళ్ళీ శివలింగం మా ఇద్దరికీ దర్శనమిచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి. ఇది మా పందెం. ఎవరు ముందు వస్తే వాళ్ళు నెగ్గినట్టు. నేను శివుడి తల చూడలేనని నాకు అర్థమైపోయింది. ఎగిరి రెక్కలు నెప్పెడుతున్నాయి, నీరసం వచ్చింది. ఇంకా ఎగిరితే కింద పడిపోయేటట్టున్నాను. నాలాగే విష్ణువు కూడా పాతాళానికి వెళ్ళి తిరిగి వచ్చేసి ఉంటాడని నా నమ్మకం. ఆయన చూడలేడు, నేను చూడలేం. కానీ నేను నెగ్గాలి, కపటత్వంతో నెగ్గాలి. ఇప్పుడు నేను నిన్ను వెంట పెట్టుకుని మళ్ళీ ఆ శివలింగం ఆవిర్భవించిన స్థలానికి వెడతాను. అక్కడ విష్ణువుతో నేను శివుడి శిరస్సు చూశాను అంటాను. అప్పుడు ఆయన సాక్ష్యం ఏమిటి అంటాడు. నువ్వు సాక్ష్యం చెప్పాలి. విష్ణువు అడగగానే ఈ బ్రహ్మగారండి శివుడు తల చూశాడండి, నేను సాక్ష్యం అని చెప్పాలి. అప్పుడు ఆయన నమ్ముతాడు, నేను పందెంలో నెగ్గుతాను, ఇంకా నాకు జగత్కీర్తి వస్తుంది, నేనే సృష్టికర్తనవుతాను. ఈ ఉపకారం చేసినందుకు నీకు భవిష్యత్తులో ఏదో ఒక వరం ఇస్తానులే. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, ఏ ఎమ్మెల్సీ పదవో కార్పొరేటర్ పదవో అది ఇది కాదు ఇంకేవో ఉంటాయి బోల్డ్ అండి, రకరకాల కార్పొరేషన్లో ఏదో దాంట్లో పెడతానన్నాడు. పదవీ లోభమే కాక బ్రహ్మంతటి వాడు తనని కోరితే ఆ పని చేయకుండా ఎలా ఉంటాను అనుకున్నదట. కొంచెం మొగమాటానికి పోయింది. అలాగేనండి అంది. ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళాక ఒక్క సాక్ష్యం సరిపోదేమో, రెండో సాక్ష్యం అడుగుతాడేమో అని అనుమానం వచ్చింది దీనికి. ఇంతలో కామధేను కనపడిందండోయ్. కామధేను, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? కహాసే ఆ రహీ హో కామధేను అన్నాడు ఆయన. ఈ కామధేను అనే శబ్దం భయం వేస్తుంది ఈ మధ్యన. ఈ కొత్త ఉపాసన మొదలెట్టారు కొంతమంది కామధేను అని. అదేమిటో తెలియదు కానీ ఏం చేస్తాం, కొత్తగా ఉండాలట అన్నీ బాగుంటే ఎలాగానని ఒక ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు తెలుగులో భాష అందరూ మాట్లాడినట్టు మాట్లాడితే ఏం బాగుంటుంది అనుకున్నాడు. అందుకని గరిటికి పుల్ల అని పేరెట్టుకున్నాడు, పాయసానికి కాకర అని పేరెట్టుకున్నాడు. ఇంట్లో కూర్చుని ఇది ప్రాక్టీస్ చేశాడు కొత్తది. ఎవరినో వచ్చి గరిటెమంటే పుల్ల ఇచ్చేవాడు, పుల్ల అండ మొదలెట్టాడు. ఈ విచిత్రమైన పదాలు నేర్చుకుని కొంతకాలం అసలు భాష మర్చిపోయాడు. మర్చిపోయి బయటకు వచ్చిన తర్వాత షాపుకి వెళ్ళి పుల్ల ఇమ్మన్నట్ట. ఇక్కడ పుల్లలు అమ్మరన్నాడు వాడు. అదిగో అది పుల్ల అంటాడు గరిటెను చూపించి. అలాగే కాకర చెయ్యి అన్నాడు పెళ్ళాన్ని. ఆవిడ పాయసం చెయ్యమండి అర్థం కాక కాకర అంటే పాయసం ఏం తెలుస్తుంది ఆవిడికి. ఈయన పాయసానికి కాకర పేరెట్టాడని తెలియక కాకరకాయతో పులుసు పెట్టింది. చిచ్చి నేను కాకర అడిగితే ఇచ్చేసేమేమిటి అన్నట్టు ఆయన. చివరికి ఈయనకి పిచ్చి అనుకుని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో చేర్చారట. వెర్రి అనుకుని ఎర్రగడ్డలోనో వైజాగ్ చదవాలి తీరు దగ్గర ఉన్న మెంటల్ హాస్పిటల్లోనే చేర్చారు. అలా కొంతమందికి ఏంటంటే కొత్తగా వెరైటీగా చేయాలనిపిస్తుంది. అది మంచిది కాదు. ఆ మధ్యన కూడా ఎలాంటాడో పిచ్చాడు తేరాడు. లిప్స్టిక్ పెదవులకి ఎందుకు రాసుకోవాలి, కళ్ళకి ఎందుకు పెట్టుకోకూడదని కంటికి పెట్టుకున్నాడు. కళ్ళు పోతాయి. దేనికి ఏది పెట్టుకోవాలి, అది పెట్టుకోకపోతే వాడు పిచ్చాడు అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు తయారు అవ్వకూడదు. చేయవలసిన పని చేయవలసిందే. పంచ కింద ఎందుకు కట్టుకోవాలి, పంచి పైన కట్టుకుంటాను, లాల్చీ కింద కట్టుకుంటానంటే మీరు నన్ను చూడలేక అడిని పారిపోతారు. ప్యాంటు చేతులకు తగిలించుకోవాలి, షర్ట్ కింద వేసుకోవాలంటే ఎలా కుదురుతాయండి? అది దేనికి ఎలా ఉందో అది ఆ విధానాన్ని అవలంబించాలి. For more videos like this, subscribe Big TV channel.